2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, జనసేన కూడా బయట నుంచి మద్దతు ఇచ్చింది. అప్పుడు ఆ తర్వాత విభేదించి ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు. చాలా ఆరోపణలు కూడా అప్పట్లో చేశారు. దానికి ఆ విభేదాలు రావడానికి కారణం ఏంటి అంటే హోదాపైనే మేము తగాదా పెట్టుకున్నాం, మిగిలినవన్నీ కూడా మేము సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. నిజంగా హోదా తప్ప అన్నీ సాధించారా? కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? రాలేదు. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో వచ్చిందా? రాలేదు సార్. విజయవాడ విశాఖ మెట్రోలకు సహాయం వచ్చిందా? రాలేదు సార్. హైదరాబాద్ను తలదన్నే ఢిల్లీని అసూయపడే రాజధాని 5 ఏళ్లలో పూర్తయింది వచ్చిందా? అసలు పోలవరం పూర్తయిందా? లేదు సార్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భారీగా పరిశ్రమలు వచ్చాయా? వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్లు మించి నిధులు వచ్చాయా మౌలిక వసతులకు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో దుగ్గరాజపట్నం పోర్ట్ వచ్చిందా? సో ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? విద్యా సంస్థలు పూర్తయ్యాయా? మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. మీరు వచ్చిందంటే చెప్పాలి కదా ఏం వచ్చిందో. అన్నీ వచ్చాయంటే అంతకు మొదట్లోమో అసలు హోదా అవసరమే లేదు, హోదా కన్నా ప్యాకేజే బెటరు అంటూ ప్యాకేజీని కీర్తిస్తూ అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ తీర్మానం కూడా చేసింది. తర్వాత మళ్ళీ హోదా పైన పేచీతో బయటకు వచ్చారు. ఒక హోదా కన్నా ప్యాకేజ్ బెటర్ అని చంద్రబాబు నాయుడు వాయిస్ ఇప్పటికీ మనకు అంతలా దొరుకుతుంది. అది అసెంబ్లీలో మాట్లాడాడు, వేరే చోట కాదు, బయట మాట్లాడాడు. అసలు ఎవరన్నారు హోదా కావాలని? హోదా కన్నా అసలు లెక్కలే చెప్తున్నా నేను, ప్యాకేజే బెటరు అని 10 సార్లు 100 సార్లు చెప్పారు. హోదా కన్నా ప్యాకేజే బెటర్ అని ముందు చెప్పారు. అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అరుణ్ జైట్లీని కృతజ్ఞతలు చెప్పారు. అసలు హోదా గురించి పోరాడుతా అంటే జైల్లో పెట్టారు, అరెస్టులు చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఇతరులు వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా వాళ్ళ వెంటనే లోపలేశారు, కేసులు పెట్టారు ప్రత్యేక హోదా గురించి పోరాడినందుకు. సడన్గా మళ్ళీ హోదా కోసమే విభేదించామంటే ఇట్లా నమ్మాలి జనం. ఇప్పుడు విభేదించారు, అయిపోయింది, హోదా రాలేదు, మరి ఇప్పుడు వచ్చింది హోదా, మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు? సో ఇంత క్రెడిబిలిటీ క్వశ్చనబుల్గా ఉంటే పాలిటిక్స్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనం? సో అక్కడే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనతదే. హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీస్. ఏదో ఒకటి మీరు హోదా వద్దు ప్యాకేజీ పెట్టంటే దానికే స్టాండ్ అయి ఉండండి, లేదు హోదా కొరకే పోరాడతామంటే దానికైనా స్టాండ్ అయి ఉండండి. ఇన్నిసార్లు మొదలు హోదా అన్నారు. 2014 ఎన్నికల సమయంలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు దాకా పోయింది హోదా. మళ్ళీ ఎన్నికలు అయిపోయాక హోదా అవసరం లేదు ప్యాకేజ్ చాలన్నారు. తర్వాత మళ్ళీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్డీఏ నుంచి బయటికి సవాల్ చేస్తే కౌంటర్ చేయలేక ఎక్కడ హోదా సెంటిమెంటు దెబ్బతింటుందో అనుకున్నారు. నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి రాడు దేశంలో అని అంచనాలు వేశారు. మళ్ళీ వెంటనే కాంగ్రెస్తో కలిశారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో సన్నిహితంగా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు మన ఫోటోలు చూడలేదా? అవన్నీ కూడా హోదా కొరకేనా? కాదు కదా. సో మళ్ళీ వచ్చారు. తర్వాత ఇప్పుడు హోదా కోసమే మీరు విడిపోయామంటున్నారు. మరి హోదా ఇస్తామని ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయం అని కదా బీజేపీ స్టాండ్. హోదా ఇస్తున్నామంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్. నిన్నగా మొన్న కూడా శర్మ స్టేట్మెంట్, హోదాపైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తాడు ప్రధానమంత్రి అయితే అని. ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయము ఇవ్వము అంటున్న బీజేపీ వైపు ఉంటాడా చంద్రబాబు నాయుడు? హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న ఇండియా కూటమి వైపు ఉండాలా? హోదానే కారణమైతే మళ్ళీ ఇప్పుడు ఏ హోదా లేకుండా ఆఖరికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా లేదు ఇండియాలో. వాజ్పేయి టైంలో ఉన్న హోదా ఉందా? చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా లేదు, టీడీపీకి ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు. పైగా ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది. 10 అసెంబ్లీ సీట్లు 6 ఎంపీ సీట్లు బలం లేకపోయినా అది కూడా టీడీపీకి బలం ఉన్న చోట. సో ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాలేదు కదా. సో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇచ్చాడు. సో అది ఏ రకంగా హోదా కొరకే మేము విడిపోయాం, ఇంకేం లేదు, అన్నీ కలిసాం. హోదా పక్క పెట్టండి. నరేంద్ర మోడీని విమర్శించినప్పుడు హోదా కొరకే విమర్శించారా మీరు? కొంతసారి బయట్లు ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. లేదంటే సోషల్ మీడియాలో దొరుకుతుంది కదా, ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి కదా. ఆఖరికి నరేంద్ర మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడు, అది కూడా హోదా కొరకేనా? అంటే నరేంద్ర మోడీ కుటుంబం గురించి మాట్లాడితే హోదా వస్తుందా? హోదా రానందుకు నరేంద్ర మోడీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారా?
చెప్పండి, దేశానికి నరేంద్ర మోడీ ప్రమాదకరం అని చెప్పారా లేదా? సో గుజరాత్ అల్లర్ల నుంచి మొదలుకొని అవన్నీ హోదా కొరకే మాట్లాడా. హోదా కొరకే అయితే మోడీ పైన మేము మోడీ మంచివాడే, దేశానికి మోడీ అవసరం, కానీ హోదా ఇవ్వడం లేదు కనుక మేము ఈ విషయం పైన విడిపోతున్నాం అని చెప్పిండా? చెప్పలే కదా. అసలు మోడీ దేశానికి ప్రమాదకరం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ హోదా కొరకే అంటే హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీ. ఏదో ఒకటి లేదు, రాజకీయ అవసరాలు ఉన్నాయి, పొత్తులు పెట్టుకోవాలి, బలమైన శక్తులను ఎదుర్కోవటాన్ని పెట్టుకోవాలి, సైద్ధాంతిక విరుద్ధమైన శక్తులు కూడా కలుస్తుంటాయి పొత్తుల్లో. బీ హానెస్ట్. ఎందుకు ఈ పొత్తు? సో ఒకసారేమో వైసీపీని ఓడించడానికే పొత్తు, ఒకసారేమో జగన్ ఓడించడానికి కాదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు, ప్రజలు గెలవడానికి, ఒకసారి ప్రజలు గెలవడం కొరకు, ఒకరోజు హోదా కోసమే మేము వదిలేసాం. అసలు ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎట్లా? హ్యావ్ ఎ క్లియర్ స్టాండ్. వైసీపీని ఓడించాలి, ఓడించడానికి మేము అందరం కలుస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ చెప్పేవాడు, కాంగ్రెస్తో కలిసిన టీడీపీతో కలిసిన, సో ఊసర వెళ్ళిన గొంగర పొడుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగలించుకుంటాం, మాకు తెలంగాణ కావాలి. సో తెలంగాణ కొరకు మేము ఎవరైనా కలుపుకుంటాం అన్నారు. ఇప్పుడు మీరు అదన్నా చెప్పండి, మా రాష్ట్రంలో బలపడడానికి మేము కలుపుకుంటాం, అభ్యంతరం లేదు. పొత్తులు ఒక్క టీడీపీ పెట్టుకోలేదు, దేశంలో పొత్తులు టీడీపీ ఒక్కటే వదులుకోలేదు. సో దేశంలో అన్ని పార్టీలు చేస్తున్న పనే ఇది. బట్ సమ్ కన్సిస్టెన్సీ లేకపోతే జనం యాక్సెప్ట్ చేయరు, యూటర్న్లను జనం యాక్సెప్ట్ చేయరు. ఆ యూటర్న్ చేసిన ఇంత బ్లేటెంట్గా ఉండదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా యూటర్నే. 2019కి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఎంపీలు రాజీనామా చేశారు, అది కూడా ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడి రాజీనామా చేశారు. తర్వాత కూడా మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ హోదా గురించి ఇవాళ కూడా పేపర్లు వచ్చింది. షర్మిల ఈ 5 ఏళ్లలో జగన్ హోదా గురించి అడిగాడా? ఆ మనకంటే షర్మిల కూడా అడగలేదు హోదా గురించి ఈ మధ్య వరకు. ఈ మధ్య ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యేదాకా షర్మిల కూడా ఏనాడు హోదా కొరకు అడగలేదు, హోదా కొరకు పోరాటం చేయలేదు. అందువల్ల రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీల నేతలంతా హోదాను వదిలేశారు, రాష్ట్రాన్ని వదిలేశారు, తమ తమ అవసరాల కొరకు రాజకీయాలు చేస్తున్నాడు. కనబడుతున్నది కదా, ఇలా ఇంత ఓపెన్గా కనబడుతుంటే నేను హోదా ఒక్కటే అదొక్క దగ్గర డిఫర్ అయ్యాను. అదొక్క మోడీ పైన ధర్మ పోరాట దీక్షల్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలన్నీ మీరు మళ్ళీ ప్లే చేసి అందులో హోదా గురించి ఎంత ఉన్నది, మిగతా వాడికి ఎంత ఉందో చూస్తే అర్థమైపోతుంది కదా. ఇక వేరేది అవసరమే లేదు కదా. రైట్ సార్, రాష్ట్ర హితానికి పొత్తు పెట్టుకున్నాం, ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరించామని చెప్పి ఎవరు కూడా ఆహానికి పోలేదు. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ జనం కోసం అందరూ తగ్గాం, అందరూ త్యాగం చేశాం అనేది చంద్రబాబు నాయుడు మాట సార్. నిజంగా త్యాగం చేసింది జనసేన, ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువ సీట్లు పొందింది బీజేపీ. మరి టీడీపీ ఏదైనా త్యాగం చేసిందా? త్యాగం కనిపిస్తుంది అది. ఈవెన్ బీజేపీ కూడా త్యాగం చేసింది అంటున్నాడు. అది పాయింట్ ఇంట్రెస్టింగ్. అదే అందరూ త్యాగం చేసి అందరం త్యాగం చేసామంటే బీజేపీ కూడా త్యాగం అంటే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? 50 సీట్లు ఇవ్వాలా ఎమ్మెల్యే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? బీజేపీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్ 50 సీట్స్. బీజేపీ డిజర్వ్స్ ఒక 25-30 సీట్స్. మేము 10 ఇచ్చాం. బీజేపీ త్యాగం చేసిందా? లేదు. తెలుగుదేశం బీజేపీ ఒక 15 ఎంపీ సీట్లు పోటీ చేయాల్సి ఉండే, 6 ఇచ్చాం. త్యాగం అది. సో ఏ ప్రాతిపదిక మీద త్యాగం? అసలు త్యాగాలు ఉంటాయి ఆ రాజకీయాల్లో? రాజకీయాల్లో త్యాగాలు ఉండవు, అవసరాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. త్యాగాలు ఎందుకు చేస్తారు? అసలు రాజకీయ పార్టీ ఎలక్షన్లో ఇప్పుడు క్రికెట్ ఆడతారు, ఎవడన్నా నాకు వికెట్లు త్యాగం చేస్తారా? నాకు అర్థం కాని విషయం. త్యాగం చేస్తారా? వికెట్లు త్యాగం చేయరు కదండి. ప్యాక్ ఆడేటోడు త్యాగం చేస్తారా? ప్యాక్ ఆడనే త్యాగం చేయరు. ఇక మీరు రాజకీయాలు త్యాగం ఎందుకు చేస్తారు? త్యాగాలు ఎందుకుంటాయి? పోటీ ఉంటుంది రాజకీయాల్లో, త్యాగాలు ఉండవు. రాజకీయాలు ఉండేదే ఇట్స్ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్. గెలవాలని కోరుకుంటారు. నేను 3 వికెట్లు త్యాగం చేశాను అని ఎవడన్నా కెప్టెన్ అంటే ఏమడాలి జనం వాళ్ళను? నేను లేదు ఒక 4 క్యాచ్లు త్యాగం చేశాం పట్టుకోకుండా, లేదు మేము కావాలనే మంచిగా బౌలింగ్ వేయలే త్యాగం చేశాం అని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా? మేము కావాలనే మంచి ప్లేయర్లు తీసుకోకుండా త్యాగం చేసాం అంటే ఆర్ దే ఫిట్ ఫర్ ఎ మ్యాచ్? ఇమీడియట్గా మ్యాచ్ ఫిట్నెస్ లేదన్నట్టు లెక్క. అందువల్ల ఎలక్షన్స్లో త్యాగాలు ఎందుకుంటాయి? ఇది పొలిటికల్ ఫైట్. త్యాగం చేసుకోవడానికి మరి కాంగ్రెస్ కూడా 10 సీట్లు ఇవ్వమని త్యాగం చేయమరాదు. ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా కలిశారు కదా చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి ఇవ్వమని 10 సీట్లు. సో పోనీయండి, ఒక 4-5 సీట్లు జై భారత్ పార్టీకి ఇవ్వనండి. జేడీ లక్ష్మీనారాయణ మంచివాడని మీరు కూడా చెప్తారు కదా, ఆయనకు సీట్లు త్యాగం చేయ రాదు. పోటీ పెట్టకండి అక్కడ. మరి మీరు వామపక్షాలు ఉన్న కొన్ని సీట్లలో వాళ్ళ త్యాగాలు చేయండి. ఒక్క బీజేపీ కొరకు ఎందుకు త్యాగం చేస్తారు?
మిగతా వాటిలో కూడా త్యాగం చేయండి, వాళ్ళలో ఉన్న మంచి అభ్యర్థుల కూడా త్యాగం చేయండి, వేరే చెడ్డ అభ్యర్థులు కూడా కాదు కదా. వాళ్ళలో ఇప్పుడు వామపక్షాలే కానీ, కాంగ్రెసే కానీ, జై భారత్ పార్టీ కానీ, లోక్సత్తా కానీ, ఇంకా ఆ పార్టీల్లో ఎవరైనా మంచి అభ్యర్థులు పోటీ చేస్తే మీరు త్యాగం చేసి సపోర్ట్ చేయండి. చేస్తారా త్యాగం ఎక్కడైనా? సో త్యాగాలు రాజకీయాల్లో ఉండవు, అవసరాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. అందువల్ల త్యాగము అన్న పదం వాడితే చాలా ప్రశ్నలు వస్తాయి. ఎవరు ఎందుకు త్యాగం చేస్తారు, ఎవరి కొరకు త్యాగం చేస్తారు? మరి 2019 ఎన్నికలకు ముందు ఎందుకు త్యాగం చేయలే? 2024 ఎన్నికలకు ముందే ఎందుకు ఈ త్యాగాలు గుర్తొస్తున్నాయి? సో త్యాగాలు ఎలక్షన్ కోసం ఉంటుందా, టైం బట్టి ఉంటుందా? అంటే బలం లేకపోయినా సీట్లు ఇచ్చి త్యాగాలు చేస్తారు ఎన్నికలు ఎక్కడైనా. సో అది ఆ రకంగా త్యాగాలు చేస్తే రాజకీయ నాయకుడు అనగలమా? సో ఇజ్ ఇట్ ఏ మెథడ్ ఆఫ్ ప్లేయింగ్ పాలిటిక్స్? పాలిటిక్స్లో త్యాగాలు ఎందుకుంటే కలిసి కొట్లాడతారు. ఎవరి అవసరాలు వీరి అవసరాలు, వాళ్ళ అవసరాలు ఉండొచ్చు, వ్యూహాలు ఉంటాయి, త్యాగాలు ఉండవు. అయితే కొన్ని సీట్లలో టీడీపీ పోటీ చేయాల్సింది, మిత్రపక్షాలు పోటీ చేసేటప్పుడు టీడీపీ నాయకులను సంతృప్తిపరచాలి. అది కూడా త్యాగమని సంతృప్తిపరచకూడదు, అవసరమని సంతృప్తిపరచాలి. ఇది మనకు అవసరము, మనకి ప్రయోజనం ఉంది, మనం ఓవరాల్గా మీరు ఒక్క కాన్స్టిట్యున్సీ చూసుకోవద్దు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గెలవడం చూసుకోవాలి. అందుకొరకు మీరు ఆ సీటు వదులుకోండి అని చెప్పాలి తప్ప, ఇంకా అక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా బలమైన నాయకుడు ఉంటే వాళ్ళు చేసే త్యాగం అవుతుంది. ఇన్నేళ్ళు తెలుగుదేశం కొరకు పనిచేశాం, ఇవాళ బీజేపీ కొరకు, జనసేన కొరకు మా సీటు వదులుకుంటున్నాం అంటే అది త్యాగం అవుతుంది తప్ప ఇది త్యాగం కాదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మీరు అన్నారు త్యాగం అని, కాదు. ఎట్లా త్యాగం అవుతుంది? ఎందుకు త్యాగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే? ఒక రకంగా వైసీపీ విమర్శ సమర్థించినట్లయితుంది. దేని కొరకు త్యాగం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆయనకున్న బలం ఎంతో ఆయనకు తెలుసు, ఆయన బలాన్ని తగ్గట్టు పోటీ చేస్తాడు అంతే తప్ప ఆయన బలం ఎక్కువ ఉన్నదని మీరు ఊహించుకొని ఆయన త్యాగం చెప్తానంటే ఆయన ఏం చేయగలరు? దానికి క్యాడర్ ఊహించుకున్నారు సార్. క్యాడర్ ఊహించుకున్నారు. క్యాడర్ మీరు ఏమైనా సర్వే చేశారా? మీరు ఎప్పుడైనా సర్వే చేశారా? మీకు ఎంతమంది కాదు? 1000 మందితో మాట్లాడారా? సార్ అది కూడా రాంగ్. మీకు జనసేన పార్టీ ఏ సభ అయినా సీఎం పవన్ అది అంటారండి. ప్రధాన సీఎం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు సర్వే సీఎం అని. సభలో సీఎం అన్నాడు వేరు, సర్వే త్యాగాలు చేశారు. ఈ రోజు కూడా అంటారు సార్. ఈ రోజు ఎవరన్నారు? మీరు 100 మంది జనసేన క్యాడర్తో మాట్లాడారా? 100 మందితో. ఇదంతా మనం మీడియాలో కూర్చొని మనకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుకుంటాం జర్నలిస్టులం. అంటే మనం అందరినీ కలిసినట్టు జనసేన క్యాడర్ అంతా 1000 మందిని సమావేశం పెట్టి మనం వెళ్ళి మాట్లాడినాం వాళ్ళతో. క్షేత్రస్థాయిలో ఏ క్షేత్రస్థాయిలో ఎలా తెలుసండి? మా హైదరాబాద్లో కూర్చొని స్టూడియోలో కూర్చొని క్షేత్రస్థాయిలో ఇలా ఉంది అని మనం సర్వేలు చేసినట్టు మాట్లాడలేం కదా. మరి ఏదైనా సమ్ బేసిస్ ఉండాలి కదా. జనసేన క్యాడర్ ఎక్కడ తిరగబడ్డారా? ధర్నాలు చేశారు ఎక్కడన్నా? నాకు చెప్పండి, ఒక్కుదాన చెప్పండి. జనసేన ఇక్కడ 21 సీట్లు చేశారు సార్. కందులు దుర్గేష్ మీరు ఒక్కటి కందులు దుర్గేష్ పోటీ బొచ్చే మద్దతు ప్రకటించారు కదా, నీకే త్యాగం ఎక్కడికి? సో కందులు దుర్గేష్ పవర్ఫుల్లా, మీకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవర్ఫుల్లా చెప్పండి? బుచ్చయ్య చౌదరి సీనియర్. ఇక మరి సీనియర్ పక్క పెట్టండి, ఓట్లు పవర్ఫుల్ ఎవరు ఎలక్టోరల్గా? మరి త్యాగం ఎట్లయితుందండి? అది దాని త్యాగం అంటారా? సో బుచ్చయ్య చౌదరి ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ దుర్గేష్ రాజమండ్రి. అవునా కాదా? అందరూ తెలుసు కదా అది. మరి అది తెలిసిన తర్వాత త్యాగం ఎట్లయితుంది? మాకు అయ్యో దుర్గేష్కి వస్తుంది అనుకున్నాం, రాలేదు కనుక ఆయన అభిమానుల్లో వ్యతిరేకత ఉండడం తప్పేం లేదు. సహజంగానే మొదలు దుర్గేష్ అవుతారని అనుకున్నారు, కాలేదు. కానీ ఒక న్యూట్రల్ అబ్జర్వర్ చెప్పండి, బుచ్చయ్య చౌదరి మోర్ పలుకుబడి ఉన్నవాడు, దుర్గేష్ పలుకుబడి ఉన్నాడు రాజమండ్రి. అంటే అక్కడ త్యాగం ఎట్లయితుంది? రాజమండ్రి ఏ పార్టీలు త్యాగాలు చేయవు, వారి అవసరాలు వ్యూహాలే ఉంటాయి. ఆ త్యాగాలు ఎందుకు చేస్తారని పనిలేక చేస్తారా? జనసేన 50 సీట్లు గెలుచుకొని ఉండి ఇప్పుడు 21 సీట్లు పోటీ చేస్తే త్యాగం అంటారు. వాళ్ళు జనసేన గెలిచింది 1 సీటు, 21 సీట్లో పోటీ చేస్తే త్యాగం అంటే అఫ్కోర్స్ ముందు 24 కానీ 3 వదులుకోవడం వల్ల ఈ ప్రశ్న వస్తుంది. అంతే తప్ప ముందు 21 ప్రశ్న రాదు కదా. సో అందువల్ల ఎవరికి ఒకవైపు మీరే అంటున్నారు జనసేనకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళను, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని అభ్యర్థులుగా పెడుతున్నారని. మరి త్యాగాలు చేసేటటువంటి అభ్యర్థులు వేరే పార్టీలు ఎందుకు పెడతారండి? అలా జనసేనలో అభ్యర్థులు లేరా? సొంత అభ్యర్థులు గెలవగలిగే వాళ్ళు లేరనే కదా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చేది. మరి ఇక బలం ఉన్నట్టయితే నాకు అర్థం కాదు. అభ్యర్థులే లేకపోతే బలం ఉన్నట్టు అవుతుందా? అన్ని 21 సీట్లలో సొంతగా పార్టీలో ఎదిగిన నాయకుడే లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా పెట్టరని అనను. అన్ని పార్టీలు పెడతాయి, చాలా బలం ఉన్న రాజకీయ పార్టీలు పెడతాయి. కానీ వాట్ ఈస్ ద ప్రపోర్షన్ అంటే ఇవాళ జనసేన 5 మీరు ఇంతకుముందు మనం అన్ని పత్రికలు వచ్చాయి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు 4కి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు 1కి, ఆఖరికి తాను పోటీ చేసిన భీమవరం సీట్లో కూడా
తనపైనే పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు అవునా కదా. Yes, sir. ఇక మరి ఇంకెక్కడ బలం ఉన్నట్టు అవుతుందండి. ఆయన బలం ఉన్నట్టు ఊహించుకొని త్యాగాలు చేశాడు, వీళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు ఎవరు త్యాగాలు చేయరు. వారి వారి అవసరాలు ప్రయోజనాలు బట్టి అపార్ సీట్లు టికెట్లు ఉంటాయి. ఏమైనా ఉంటే ఆ పార్టీ కొరకు పనిచేసిన వాడు మిత్రపక్షానికి టికెట్ పోయినప్పుడు అయితే నేను ఎమ్మెల్యే కావాల్సినాడు వేరే పార్టీ అవుతాను వాడు బాధపడితే అర్థం ఉన్నది తప్ప పార్టీలు త్యాగాలు చేస్తాయనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. రైట్ సార్. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది సార్. ఆ తర్వాత 2018 కరెక్ట్గా ఇదే రోజు మార్చి 14 జరిగిన ఆవిర్భావ సభలో చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు, కార్నర్ చేశారు తెలుగుదేశం పార్టీని. ఆ తర్వాత విడిగా పోటీ చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పాలనకి జగన్ పాలనకి పోల్చి జగన్ పాలన కంటే చంద్రబాబు నాయుడు పాలన బెటర్ కాబట్టి మేము మద్దతు ఇచ్చామని చెప్పదలుచుకున్నారా పవన్ కళ్యాణ్? అది చెప్పారు కదా, ఇంకా చెప్పదలుచుకున్నారా? అలా చెప్పినాక చెప్పదలుచుకున్నారా అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ప్రజల కోసం పొత్తు అంటున్నారు అంటే అర్థం అంటే కదా మరి చెప్పదలుచుకోవడం చెప్పాడు కదా. ఆల్రెడీ చెప్పినాక చెప్పదలుచుకుని తింటున్న వ్యక్తిపై నువ్వు తినదలుచుకున్నారా అంటే ఆయన ఏం సమాధానం చెప్పారు? ఇప్పటికీ కూడా మీరు జగన్ని విమర్శించారు, చంద్రబాబుని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబుకే వత్తాసు పలకడంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్న ఉంది సార్. చాలా రాజకీయ పార్టీలో ఎవరిని విమర్శించలేదు చెప్పండి. కేసీఆర్ను చంద్రబాబు విమర్శించలేదు, చంద్రబాబు కేసీఆర్ నుంచి ఇద్దరు కలవలేదా? మోడీని జగన్ విమర్శించలేదా? ఇప్పుడు విమర్శించిన ఆపేలేదా? షర్మిల జగన్ కొరకు జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేయలేదు, ఇప్పుడు జగన్ విమర్శించడం లేదా? మోడీ చంద్రబాబు నాయుడు విమర్శించలేదా? ఏటీఎం అని వాళ్ళు ఇప్పుడు కలవలేదా? అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుని విమర్శించలేదు, ఏ పార్టీ విమర్శించలేదు, మళ్ళీ ఎవరు కలవలేదండి. ఒక పవన్ కళ్యాణ్ చేశాడు ఈ పాపం. ఒక్క పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చే వరకే ప్రపంచంలో ఉన్న అన్ని పాపాలు ఆయనే చేసినట్టు చెప్తారు. ఎందుకు? ఇది న్యాయం కాదు కదా. ఇది ఒక జనసేన చేసిందా? మోడీని చంద్రబాబు నాయుడు తిట్టలేదా? మరి ఆ ప్రశ్న చంద్రబాబు నాయుడు మోడీని ఎందుకు అడగరు, చంద్రబాబు నాయుడు ఎందుకు అడగరు, మోడీని ఎందుకు అడగరు? అదైనా ఉండదు. పవన్ కళ్యాణ్ ఒక్కని అడుగుతాం. పవన్ కళ్యాణ్ ఒక్కడే చేశాడు ఈ పని. సో మోడీ చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్ చేశాడు, కేసీఆర్ చేశాడు. చెయ్యనులు ఎవరండి? ప్రతి ఒక్కరు కదా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శిస్తారు, ఒక పార్టీతో పొత్తు లేనప్పుడు ఇంకొకరు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకులు విమర్శించలేదా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనులను రేవంత్ రెడ్డి చెప్పడం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? మా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదండి వ్యక్తులైనా పార్టీలైనా. సో రాజకీయ పార్టీలు ఆయా వేదికలను బట్టి ఆయా సందర్భాలను బట్టి తాము రాజకీయాల్లో ఏ పార్టీలు ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇందులో కొత్త ఉన్నది. సో ఇందులో ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే చేసినట్టు ఇంకెవరు చేయనట్టు మాట్లాడితే న్యాయం కాదు కదా. ఇవాళ ఒక పార్టీలో ఉంటాడు, రేపొద్దున ఇంకో పార్టీలో చేరుతున్నాడు. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుని పొగుడుతారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుని పొగుడుతాడు. ఈ పార్టీలో ఉన్నప్పుడు తిరుగుతారు, ఆ పార్టీలో వితిన్ డేస్లో, మంత్స్లో, వీక్లో మారిపోతలేదా అండి టోను? సేమ్ డే పొద్దున సాయంత్రం మారుతుంటారు, ఓవర్ నైట్ మారిపోతుంది. మరి ఇక మళ్ళీ ఒక్క పవన్ కళ్యాణ్ అంటే ఎట్లా? న్యాయం కాదు కదా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు కదా. అది ఒక్క పవన్ కళ్యాణ్కే కాదు కదండి, ఎవరికైనా అదే కదా. రాజకీయ ప్రయోజనాల కోసమే. అది ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రం నేరం చేస్తాడు, ఘోరం చేస్తాడు. ఇక ఆయన ఒక్కడే అందరినీ అన్యాయం చేస్తాడు, మీతో అంతా మంచోళ్ళే. ఏం రాజకీయం అంటే అది? రైట్ సార్. భారతీయ జనతా పార్టీ మీద మొదటి నుంచి ఒక ఆరోపణ ఉంది సార్, మతతత్వ పార్టీ అని చెప్పి. ఆ ముద్రను చెరుపుకునే ప్రయత్నం కూడా బహుశా భారతీయ జనతా పార్టీ చేయలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వెళుతున్న నేపథ్యంలో ఈ కూటమికి ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉందా? అంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల ఆ సమస్య వస్తున్న భయం మాత్రం టీడీపీ జనసేనలో మొదలైంది. దూరం అవుతారా లేదా అని ఎన్నికల తర్వాత చూడాల్సిందే, అది స్పెక్యులేషన్ కాదు. కానీ టీడీపీ జనసేనలో ఆందోళన మాత్రం మొదలైంది. ఎందుకు మొదలైంది? ఇప్పుడు బీజేపీ ఎజెండా ముందుకు వస్తుంది. ఆల్రెడీ రామ్ మందిర్ పూర్తయింది. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్షన్స్కి 3 రోజుల ముందు తీసుకొచ్చారు. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడతారు. సో బీజేపీ ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా దేశంలో మతపరమైన వివాదాస్పద అంశాలన్నీ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు సహజంగానే యాంటీ మైనారిటీ స్టాండ్ బీజేపీ రాజకీయాలు. ఎందుకంటే మెజారిటీ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయ వ్యూహం. అది బహిరంగంగా అందరూ తెలిసిన వ్యూహమే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడతాడు?
అందరికీ తెలుసు కదా ఏం మాట్లాడతారో. సో అందువల్ల ఈ రాజకీయ వేడి పుంజుకుంటున్న కొద్దీ బీజేపీ పోలరైజింగ్ ఎజెండా, మతపరమైన ఎజెండా ముందుకొస్తున్న కొద్దీ మైనారిటీ వర్గాల్లో ఒక్క ముస్లింలే కాదు, క్రిస్టియన్ మైనారిటీ ఓటర్స్లో ఏ రకమైన ఎఫెక్ట్ ఉంటుంది అనే ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో ఉన్నమాట నిజం. ఎందుకంటే కనీసం ఒక 30 సీట్లలో అయినా వీరు ప్రభావం చూపుతారు ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓట్ అని. సో ఈవెన్ ముస్లిం ఓటే దాదాపు సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ప్రభావం గెలుపు ఓటములు నిర్ణయించగలుగుతుంది అని. ఇది కాక 10,000 20,000 ఓట్లు ఉన్నాయి, చాలా కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు మీకు కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, గుంటూరు కావచ్చు, మీకు ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీస్లో సిగ్నిఫికెంట్ మైనారిటీ పాపులేషన్ ఉన్న సెగ్మెంట్స్ ఉన్నాయి. కదిరి కావచ్చు, మీకు ఇలా చాలా లిస్ట్ మనం చెప్పచ్చు, విజయవాడ కావచ్చు, ఈవెన్ సిటీలో కూడా. సో ఇలాంటి సీట్లన్నిట్లలో కూడా సహజంగా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది. సో అది మరీ ముఖ్యంగా టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోటాపోటీగా రాజకీయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే నువ్వా నేనా అనే రీతిలో రాజకీయం ఉంది. ఏ పార్టీ కానీ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కంప్లీట్ ఎడ్జ్ వన్ సైడెడ్గా లేతే రాజకీయ వాతావరణం లేదు. మనకు కనబడుతుంది అది ఎలక్షన్ సీన్. ఎస్పెషల్లీ టీడీపీ జనసేన కలిశాక ఒక ఉత్కంఠభరితమైన కట్ త్రోట్ కాంపిటీషన్ 2 పార్టీల మధ్య ఉంది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ యాజ్ ఆఫ్ టుడే మాత్రం నువ్వా నేనా అనే రీతిలో ఉంది. ఇంత పోటాపోటీగా రాజకీయం ఉన్నప్పుడు, ఎన్నికల వాతావరణం ఉన్నప్పుడు ఒక 5,000 ఓట్లు, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు అటు ఇటు అయితే మొత్తం రిజల్టే తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ చేరికతోనే కాదు, బీజేపీ తీసుకొచ్చేటువంటి ఎజెండా వల్ల కూడా ఈ కొన్ని వర్గాల ఓటర్లు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆందోళన టీడీపీ జనసేన వర్గాల్లో అయితే క్లియర్గా ఉంది. కింది స్థాయిల్లో మీకు నాయకులు ఎవరైనా మా వాళ్ళు ఎందుకు మరీ ముఖ్యంగా టీడీపీలో ఉంది. ఎందుకంటే జనసేన మొదటి నుంచి బీజేపీలో ఉంది కనుక ఆ ఇష్యూ కొద్దిగా రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. టీడీపీ ఇప్పుడు కలిసింది కనుక, సో ఈ గతంలో చంద్రబాబు నాయుడే చెప్పాడు కనుక మా సెక్యులర్ పార్టీ మేము బీజేపీతో ఎట్లా కలుస్తాం, బీజేపీతో కలవడం హిస్టారిక్ బ్లండర్, ఇక కలవం. గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీ దోషి, వాజ్పేయి కూడా చెప్పాడు, ఇవన్నీ మాట్లాడారు కదా. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు, అవన్నీ తవిదీసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సర్క్యులేట్ చేయకుండా ఉంటారు వీటన్నిటిని. సో అనుమానమే లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ ఇది, ఎవరైనా మర్చిపోయినా కూడా ఆ మాటలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటారు. సో ఈ వివాదాస్పదమైన డివిసివ్ ఎజెండా ముందుకు వచ్చినప్పుడు సహజంగానే కొన్ని వర్గాల ఓటర్లు అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో అయినా కొంత కాన్షియస్నెస్ ఉండి 4 విషయాలు తెలుసుకునే ఓటర్లలో ఎలా ఉంటుంది అన్న భయం మాత్రం మొదలైంది. అయితే బీజేపీ పైన అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమీ అనడం లేదు కనుక అదొక అడ్వాంటేజ్. రెండవది బీజేపీ ప్రధాన పక్షం కాదు కనుక పోటీ తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఒక 10 సీట్లే కదా బీజేపీ పోటీ చేసేది. బీజేపీ ఈజ్ నాట్ ద డ్రైవింగ్ ఫోర్స్, అంటే ఈ కూటమి డ్రైవర్ స్థానంలో బీజేపీ లేదు ఒకటి. కానీ బీజేపీ పోటీ చేసే స్థానాల్లోనైనా ఈ ప్రభావం ఎంతో కొంత ఉండకుండా తప్పదు కదా. సో అందువల్ల డెఫినెట్గా ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ప్రభావం అయితే ఉంటుంది. అనుమానము టెన్షన్ మాత్రం టీడీపీ వర్గాల్లో ఉన్నమాట నిజం. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది సార్. వరంగల్, ఖమ్మం మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ప్రకటించిన 15 స్థానాల్లో 9 స్థానాలు బయట నుంచి వచ్చిన వారికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జాయిన్ అయిన నాయకులకు ఇచ్చేశారట. 3 రోజుల క్రితం జాయిన్ అయిన 4 బీఆర్ఎస్ నాయకులకు కూడా టికెట్లు కేటాయించారు సార్. క్యాడర్లో అసంతృప్తి ఉంది అనేది ఒకటైతే కేసీఆర్ కూడా నిన్న కామెంట్ చేశారు, భారతీయ జనతా పార్టీలో అసలు మీకు నాయకులే లేరా, మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని మీరు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి. నిజంగా భారతీయ జనతా పార్టీలో అభ్యర్థుల కొరత ఉందా? ఆ మాటకైతే 85 సీట్లు వచ్చిన కేసీఆర్ తీసుకొని టికెట్లు ఇచ్చాడు కదా వాళ్ళకి మళ్ళీ. సో అందువల్ల కేసీఆర్కి అడిగితే ఎట్లా? ఇప్పుడు బీజేపీని మీద కేసీఆర్ 85 సీట్లున్న తర్వాత కూడా భూపాలపల్లి మస్తూదనాచారు ఉండగా గండాకృష్ణారెడ్డి పిల్లలు తీసుకొని టికెట్ ఇవ్వలేదా? మీకు మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి ఉండగా సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని టికెట్ ఇవ్వలేదా?
పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో ఉండగా కూడా పైలట్ రోహిత్ రెడ్డిని తీసుకొని టికెట్ ఇవ్వలేదా? ఇలా ఎన్ని పేర్లు చెప్దాం మనం? సో వీళ్ళందరూ తన సొంత పార్టీ వాళ్ళు ఉండగా కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు పిలుచుకొని టికెట్లు ఇచ్చి వాళ్ళను మళ్ళీ 2 సార్లు వాళ్ళ అభ్యర్థులుగా పెట్టలేదా? సో అందువల్ల ఇవన్నీ సొంత పార్టీ వాళ్ళకు మాత్రమే కేసీఆర్ టికెట్లు ఇస్తే ప్రశ్న అడగచ్చు. అందువల్ల కేసీఆర్ అడగడం అనేది రెఫరెన్స్ పాయింట్ కాదు. కానీ బీజేపీ మాత్రం పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 119 సీట్లో దాదాపు 100 మంది బయట వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి? జహీరాబాద్ బీబీ పాటిల్ బీఆర్ఎస్ ఎంపీ, తర్వాత నాగర్ కర్నూల్ 2, రాములు కొడుకు భరత్ 3, సీతారాం నాయక్ ఇటీవల చేరాడు మహబూబాద్ బీఆర్ఎస్ మాజీ ఎంపీ, 4 సైదిరెడ్డి నల్గొండ, ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మీకు పెద్దపల్లి శ్రీనివాస్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినట్టున్నారు. సో ఇలా తీసుకుంటూ పోతే నగేష్ ఆదిలాబాద్ మీకు ఎన్ననే లెక్క పెట్టండి. సో అక్కడ ఆయన ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఇలా ఇక మిగిలింది ఎవరు? కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కాస్త ముందే వచ్చినట్టున్నారు. చాలా మంది. రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినవాడే కదా, ఆయన 3వ పార్టీ బీజేపీ, మొదటి పార్టీ ఏం కాదు. అఫ్కోర్స్ కాస్త సీనియర్, ఈ మధ్య రాలేదు, అంతకు ముందే వచ్చాడు. రఘునందన్ రావు కూడా హోమ్ గ్రోన్ బీజేపీ నాయకుడేం కాదు. సో ఆయన మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు. తెలంగాణ ఉద్యమ కాలంలో నా పక్కన కూర్చొని బీఆర్ఎస్ ప్రతినిధిగా బీజేపీని కాంగ్రెస్ను చెడామడా తిట్టినవాడే. తర్వాత కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ను బీజేపీని తిట్టినవాడే. ఇప్పుడు బీజేపీలో చేరి బీఆర్ఎస్ను కాంగ్రెస్ తిడుతున్నారు. సో అందువల్ల బట్ స్టిల్ రఘునందన్ రావు ఈజ్ నాట్ న్యూ కమర్ అని అనలేము. ఇక నేను దుబ్బాకలో ఎమ్మెల్యేగా చేశాడు, అంతకుముందు ఎంపీగా కూడా చేశాడు. సో రిలేటివ్లీ సీనియర్ ఇన్ బీజేపీ, నాట్ ఎ న్యూ కమర్. కానీ న్యూ కమర్లే తీసుకుంటే కూడా ఇప్పటికి మీకు ఆదిలాబాద్ నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ 2, జహీరాబాద్ బీబీ పాటిల్ 3, నాగర్ కర్నూల్ భరత్ 4, మీకు సైదిరెడ్డి నల్గొండ 5, శ్రీనివాస్ పెద్దపల్లి 6. సో 6 మన కళ్ళ ముందే కనబడుతున్నారు కదా. డీకేఆర్ను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన రఘునందన్ రావు లాగా బీజేపీలో కొంత సీనియారిటీ ఉన్నవారు. బట్ స్టిల్ ఆ కోటాలతో వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే. డీకే అరుణ కానీ రఘునందన్ రావు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళేమి కాదు. కానీ ఈ 6 అయితే ఇటీవల వచ్చారు. ఇప్పుడు వరంగల్లో ఇంకా వరంగల్ ఖమ్మం ప్రకటించలేదు. వరంగల్లో ఆలూరు రమేష్ కొరకు చూస్తున్నారు, అది హైడ్రామా చూసాం. బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, బీజేపీ ఒకవైపు నుంచి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కొరకు పడుతున్నారు తంటాలు. ఇకపోతే ఖమ్మంలో బహుశా జలగం వెంకట్రావు అవుతారు అనుకుంటా. ఈ 2 కూడా పూర్తి అయితే 8 మంది 17 మందిలో. సో ఈవెన్ హైదరాబాద్లో మాధవీలత, ఆమె కూడా వేరే పార్టీలో ఉండకపోవచ్చు నాకు గుర్తున్నంత వరకు. కానీ ఆమె బీజేపీలో చేరినాక టికెట్ ఇచ్చినాక బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరడం తర్వాత జరిగింది, ముందే టికెట్ ప్రకటించారు. సో దీనివల్ల బీఆర్ఎస్లో ఉన్న మొదటి నుంచి ఉన్న క్యాడర్ ఈటల రాజేందర్, మల్కాజ్గిరి, ఈయన కూడా ఈ మధ్యనే కదా బీజేపీలో చేరింది. అక్కడ మొదటి నుంచి ఉన్న మురళీధర్ రావు కాదన్నారు. సో మురళీధర్ రావు చాలా సీనియర్ నాయకుడు. ఆయన 1984-85లోనే ఏబీవీపీ నాయకుడిగా మాకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రాడికల్ తుపాకీ గుళ్లకు చనిపోవాల్సిన వాడు. నాకు ఇప్పటికి గుర్తు. నేను మురళి టీ తాగుతూ హాస్టల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత నేనేమో టిఫిన్ అయ్యాక టీ తాగాను, ఆయన టీ తాగి టిఫిన్కి వెళ్ళాడు. సో ఆయన లోపలికి వెళ్ళి నేను రూమ్కి వచ్చాను, సౌండ్ వినబడ్డది. ఏంటని వచ్చారు, మురళిపై కాల్పులట అని. చాలా మిరాక్యులస్గా తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్లో దేశంలో స్వదేశీ జాగరణ మంచి ఆల్ ఇండియా కన్వీనర్గా ఉండి, అంటే వీళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ఈటల రాజేందర్ పీడిఎస్యూ నాయకుడిగా ఏబీపీలను స్టూడెంట్ డేస్లో తన్నులు తన్నినవాడు. మురళి ఏమో ఏబీవీపీ నాయకుడిగా తుపాకీ గుళ్ళకి ఎదురెక్కినవాడు. సో ఎవరికప్పుడు 84లో 83-85 ఆ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకీ గుళ్ళకు ఎదురుగొడ్డి నిలబడడం అంటే మామూలు విషయం కాదు కదా. అప్పుడే బీజేపీ అధికారంలో వస్తున్నాడు కలగన్నాడా? బీజేపీకి 1-2 సీట్లు కూడా పార్లమెంట్లో లేని రోజుల్లో ప్రాణాలకు తెగించి పోరాడారు పార్టీ కొరకు, ఐడియాలజీ కొరకు. మనకు ఈటల రాజేందర్ నాకు మంచి మిత్రుడు, మురళి ఎంత మిత్రుడు, రాజేంద్ర అంతే మిత్రుడు. కానీ లెట్ అస్ బి హానెస్ట్ ఎనాలిసిస్లో. ఇప్పుడు ఆయన మురళి సీకేఎం కాలేజీలో కూడా బీజేపీ నాయకుడిగా ఉండే, ఏబీవీపీ నాయకుడిగా ఉండే. సీకేఎం కాలేజ్ అంటే రాడికల్స్ యొక్క కంచుకోట.
సో అలా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాధపడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేము ఇంత ఐడియాలజీ కట్టుబడి ఉన్నాం, పార్టీ అసలు బీజేపీ ఏమీ లేని రోజుల్లో కూడా ఉన్నాం, మమ్మల్ని వదిలేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అంటే కష్టకాలంలో బీజేపీ ఏమీ లేని రోజుల్లోమో ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తూ ఆర్ఎస్ఎస్ జెండాలు పట్టుకొని బీజేపీ జెండాలు పట్టుకొని పనిచేసి తన్నులు తిని ప్రాణాలకు తెగిస్తే ఇప్పుడు బీజేపీ పెరిగి అధికారం వచ్చే సమయంలో పవర్ ఉండే సమయంలో వేరే పార్టీల వాళ్ళు మా పైన అజమాయిషీ చేయడం ఏంటి అన్న ఆవేదన ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి బీజేపీలో ఉన్న సమయంలోనే ఇట్లా అందరూ ప్రకాష్ రెడ్డి ఏబీవీపీ నాయకులు ఉన్న సమయంలో ప్రకాష్ రెడ్డి, రామచంద్రరావు, మురళీధర్ రావు వీళ్ళంతా ఏబీవీపీ నాయకులుగా ఉన్న రోజుల్లోనే కాస్తంత ఒక 2 ఏళ్ళు ముందనుకుంటా ఇట్లా అందరూ పీడీఎస్ నాయకుడు. సో ఈ కంపారిజన్ అనేది బయట వారికి తెలియకపోయినా అనుభవించే వారికి ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు సైదిరెడ్డి ఎగ్జాంపుల్ ఉండండి. బండి సంజయ్ నల్గొండలో వెళ్తే నాకు ఆ ఊరి పేరు గుర్రంపాడేది ఉంది గుర్తు, ఆ సైదిరెడ్డి సపోర్టర్స్ వెళ్ళి బండి సంజయ్పై వాహనాలపై అటాక్ చేశారు కదా. ఇప్పుడు బండి సంజయ్ వెళ్ళి సైదిరెడ్డిని గెలిపించమని ఎలా ప్రచారం చేయాలి నల్గొండలో? సో ఏ సైదిరెడ్డి మనుషులైతే బండి సంజయ్ పైన ఈవెన్ అటాక్ చేశారు, అందుకే బండి సంజయ్లో ఆవేదన ఉండకపోతే ఉంటుంది కదా. కమిటెడ్గా పార్టీకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కట్టుబడి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బాధ ఉంటుంది. అది ఏంటి మన బీజేపీ పైన అటాక్ చేసిన వాళ్ళకి ఇప్పుడు టికెట్లు ఇస్తే ఏంటి అని. సో ఇది మిగతా పార్టీలు చేయలేదా చేశారు. మహబూబాబాద్లో మానుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులుగా తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకులు ఎక్కుపెట్ట కొండా దంపతులు బీఆర్ఎస్లో చేరలేదా, నాయకులకు కాలేదా అంటే ఆ పార్టీలలో పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆ పార్టీల స్వభావం ఏది, ఆ నాయకుడికి పవర్ కావాలి, అందుకొరకు ఎవరినైనా కనుక్కుంటారు. బీజేపీ అలా కాదు కదా, ఇది పార్టీ విత్ డిఫరెన్స్. దానికి ఆర్ఎస్ఎస్ ఉంది, ఐడియాలజీ ఉంది, ఇంటెగ్రల్ హ్యూమనిజం అనే సిద్ధాంతం ఉంది, హిందూ రాష్ట్ర సాధన అనే లక్ష్యం ఉంది. సో ఆ ఆర్ఎస్ఎస్లో ప్రచారకులు ఏళ్ళ ధర పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా తాము నమ్మిన ఐడియాలజీకి ఎక్కడెక్కడికో పోతే పనిచేస్తారు. మీరు మామూలు విషయంగా నా స్టూడెంటు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఎక్కడో అస్సాంలో పోయి 10 ఏళ్ళు పనిచేయబట్టే పనిచేస్తారు. అస్సాంలో ఏముందని పనిచేస్తారు, ఇక్కడ ఏం సంబంధం వాళ్ళకు, ఇంకొక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తారు. సో అలా కేవలం ఆర్ఎస్ఎస్ ప్రచారకు అంతే, ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను అంతే, ఒక బ్యాగ్లో 2 జతల బట్టలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే ఇవాళ ఇక్కడ పనిచేసిన వాళ్ళు అస్సాంలో పనిచేస్తారు, అస్సాంలో పనిచేసిన వాళ్ళు కేరళలో పనిచేస్తారు, కేరళ నుంచి పంపిస్తే కాశ్మీర్లో పనిచేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని ఎంపీలు అవుతారని కాదు, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ కదా. మనం అగ్రీ కావచ్చు కాకపోవచ్చు. మావోయిస్టులు ఉన్నారు, తుపాకులు పట్టుకొని వాళ్ళు అడవులలో తిరుగుతున్నారు, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏ ఎమ్మెల్యే దాన్ని తిరుగుతున్నారా లేకుంటే బెంజ్కార్ వస్తుంది తిరుగుతున్నారా, వాళ్ళ ఐడియాలజీ తప్పు కావచ్చు అది, కానీ వారి త్యాగాన్ని వారి హానెస్ట్ టు దేర్ ఐడియాలజీ. ఇప్పుడు ఈ పార్టీలో ఉండే నాయకులు పదవుల కొరకు క్షణానికో పార్టీ మార్చే నాయకులతో పోలిస్తే నా దృష్టిలో ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తే 2 జతల బట్టలు బ్యాగులో పెట్టుకొని అస్సాంకో మణిపూర్ కొండలకో వెళ్తున్న ఆర్ఎస్ఎస్ ప్రచారకు కావచ్చు, తుపాకీ పట్టుకొని నమ్మిన ఐడియాలజీకి ఎప్పుడో విప్లవం వస్తుందని ఆశతో ఛత్తీస్గఢ్ అడవుల్లో కొండల్లో తిరుగుతున్న నక్సలైట్లకు కానీ చాలా గొప్పవాళ్ళు అంట నేను వీళ్ళకన్నా. వీళ్ళు ఏమన్నది రోజు పొద్దున 10 రాకపోతే మళ్ళీ వెళ్ళిపోతున్న పాటలకి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బీజేపీ ఐడియాలజికల్ పరివారంలో ఆ ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు అందుకే ఇంత నిజమో తెలియదు, బండి సంజయ్ కూడా అమిత్ షా పెట్టిన ఇంటర్నల్ మీటింగ్కు రాలేదు, కారణాలు ఏదైనా ఆయనలో ఏదో ఆవేదన ఉంది అని. బండి సంజయ్ నిబద్ధత ఎవరు క్వశ్చన్ చేయలేడు కదా. భారతీయ జనతా పార్టీ పట్ల అమిత్ షా నాయకత్వం పట్ల సంజయ్కి ఉన్న కమిట్మెంట్ని అయితే బహుశా ఎవరు తప్పట్లేరు. ఒకవేళ పోకపోవడమే నిజమైతే ఆయనలో ఎక్కడో ఒక ఆవేదన ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు మోడీ మీటింగ్ కూడా జగిత్యాల పెట్టారు, కరీంనగర్లో పెట్టలేదు. సో కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి ఈ సెగ్మెంట్లన్నిటికీ సెంటర్ పాయింట్ కరీంనగర్ అవుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. కరీంనగర్ అంటే బండి సంజయ్ కాన్స్టిట్యున్సీ, కానీ పక్కన జగిత్యాలలో పెట్టారు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కరీంనగర్లో పెట్టకుండా. సో అందువల్ల ఎక్కడో కాన బండి సంజయ్లో ఆవేదన ఉండొచ్చు, ఉండకూడదని కాదు కదా. మురళీధర్ రావులో ఆవేదన ఉండొచ్చు. నేను రాడికల్ తుపాకీ గుళ్ళకు గుండెని ప్రాణాలు పోయడానికైనా రెడీ అయ్యి త్యాగాలు చేస్తే ఇవాళ పార్టీ పెరిగినాక పదవుల కోసం వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మాకు ఇవ్వకపోతే పార్టీ కోసం మేము ఆ రోజు జెండాలు పెట్టుకుని ఎందుకు తిరిగాం అన్న ఆవేదన వాళ్ళలో ఉండడంలో తప్పు పట్టలేం కదా.
రైటా రాంగా అన్న తర్వాత సంగతి. బట్ కామన్ సెన్స్ టెల్సెస్ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేశారు. అసలు ఏమీ లేనప్పుడు ప్రత్యర్థులను ఎదుర్కొని పనిచేశారు. ఎందుకంటే ఐ వాజ్ ఎ విట్నెస్ వీళ్ళందరికీ. నేను ఇంతకుముందు చెప్పిన పేర్లన్నింటిలో కూడా మా ఇంద్రసేనారెడ్డి మాకు చాలా సీనియర్ అనుకోండి. రామచంద్రరావు, మురళీధర్ రావు, ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా దే ఆర్ కంటెంపరీస్. నేను ఐ హావ్ సీన్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద ఐడియాలజీ. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక నిబద్ధత, వాళ్ళు ఆర్ఎస్ఎస్ పట్ల వాళ్ళకున్న కమిట్మెంటు ఏబీపీ నాయకులుగా నేను చూస్తాను కనుక చెప్పగలుగుతున్నాను. సో అందువల్ల వారు ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళలో పార్టీ కొరకు పనిచేయచ్చు, పార్టీ కొరకు గెలిపించవచ్చు, ఇవన్నీ దిగమింగవచ్చు. కానీ ఆవేదన ఉండడంలో తప్పలేదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయితే ఎవరైనా ఫీల్ అవుతారా? బీజేపీలో కిషన్ రెడ్డి వ్యతిరేక వర్గంలో ఉన్నవాడు కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు ఆనందపడ్డాడు. ఈవెన్ పర్సనల్గా కిషన్ రెడ్డితో పడకపోయినా. ఎందుకు? కిషన్ రెడ్డి కమిటెడ్ కదా. చిన్నప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడు, యువమోర్చలో ఉన్నాడు. సో కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతారని నేను వీడియో కూడా పెట్టాను ఆ రోజుల్లో. నిజంగా కిషన్ రెడ్డికి రావడం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. ఎందుకంటే ఆయన ఈ డిజర్వ్స్ టు బి ఏ యూనియన్ మినిస్టర్. మిగతా వాళ్ళకి ఆ తేడా ఉంది కదా. లక్ష్మణ్ ఈ డిజర్వ్స్ టు బి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ ఇవ్వడం 100% న్యాయం. ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ ఇవ్వడం, దత్తాత్రేయకి హర్యానా గవర్నర్ ఇవ్వడం. ఎందుకంటే వీరు పార్టీ ఐడియాలజీ కట్టుబడి ఉన్నారు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు, పార్టీకి బలం లేని రోజుల్లో పనిచేశారు. అందువల్ల వాళ్ళకు పదవులు వస్తే ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. ఎందుకు క్వశ్చన్ చేయరంటే వాళ్ళ ఆనెస్ట్గా పనిచేసేవారు, దే డిజర్వ్. మరి పనిచేసినప్పుడు మనం చేయలేదు కదా అనుకుంటారు. కానీ వేరే పార్టీల నుంచి వచ్చి పదవులు లాక్కెళ్ళిపోతుంటే సహజంగా సైద్ధాంతిక నిబద్ధత ఉన్న వారిలో ఆవేదన ఉండడం కథం నిజం కదా. ఇప్పుడు అందుకే ఓ బీజేపీ నాయకుడు చెప్తున్నాడు, కొన్ని కాన్స్టిట్యూన్సీలకు వెళ్తే ఒరిజినల్ బీజేపీ క్యాడర్, సంఘ్ క్యాడర్ పనిచేయడం లేదు. మీరు వాళ్ళకి ఇచ్చారు కదా, వేరే పార్టీలో టికెట్లు వాళ్ళనే పనిచేసుకోమన్నారు, అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకి ఇచ్చారు కదా అంటున్నారు. అనకుండా ఉంటారా మరి? రైట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు మురళీ, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మ్యాటర్ ఆఫ్ క్రోర్స్ కదా సార్. కనీసం 50 నుంచి 75 కోట్ల వరకు పెట్టాలనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ డీకే అరుణ, రఘునందన్, గోడం నగేష్, సీతారాం నాయక్, శ్రీనివాస్, సైద్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఆర్థికంగా బలవంతులు. ఒక 50-60 కోట్లు పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు. సో డబ్బు ప్రాతిపదికగానే మీకు తెలిసినంతగా డబ్బు వాళ్ళ ఆస్తులు లెక్కలా ఏమి దాన్ని ధృవీకరించలేదు. అదే సార్, అంటే డబ్బు ప్రాతిపదికగానే సీట్ల కేటాయింపు జరుగుతోందా అంటే ఎన్నికలు అనేటప్పుడు తమ లెక్కలే పెట్టుకోరు. మీకు రామచంద్రరావు ఎంపీగా పోటీ చేసిన వాడే కదా మరి. అట్లంటే ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు. అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన తర్వాత డబ్బుల సమస్య ఉంటుందా? ఇండిపెండెంట్గా పోటీ చేసిన నేను 3 సార్లు ఎమ్మెల్సీగా చేశాను, ఒకసారి ఎంపీగా చేశాను. ఏనాడు నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టలేదు. నేను ఉన్నది చెప్తున్నా, ఎవరిని డబ్బులు అడగలే. వద్దంటుంటే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పటి గుర్తు, ఒక ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నా ఎలక్షన్ ఖర్చులన్నీ అయిపోయినాయి. ఇక 3 రోజుల ముందు ఒక ఆయన డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మా మేడం నాకు ఫోన్ చేసింది. సో పలానా అయినట మీ అభిమానట ఇస్తున్నట్టు వద్దను, నాకు ఆల్రెడీ మన ఖర్చులు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, ఇంకేమీ లేదు, థ్యాంక్స్ అని చెప్పండి, మళ్ళీ నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆల్రెడీ తీసుకుంటామని చెప్పండి అన్నాను. అసలు ఆ రకంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మంచితనము పలానా వాడికి అసలు పరిచయం లేని వాళ్ళు, అసలు ఏమాత్రం మన అనంతపురం జిల్లా నుంచి ఒక అతను ఇంటికి వచ్చి, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు, అంతకుముందు పరిచయం లేదు, పేరు చెప్పడం బాగుండదు కానీ ఇలా చాలామంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్కు చెందిన ఒక అతను అసలు నా కొడుకు వాళ్ళ కొడుకు కాలేజ్ మేట్ 10 రోజులు నా కొరకు ట్రై చేసి నెంబర్ పట్టుకొని, సార్ మీకు SMS ఖర్చులు పెట్టుకుంటాం, మీకు హోర్డింగ్ల ఖర్చులు పెట్టుకుంటాం, మనీ మీరు డబ్బు తీసుకోకపోతే చెప్పండి, ఈ ఖర్చులు పెట్టుకుంటాం మేము. ఇలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాకే ఇంతమంది ముందుకు వచ్చి అడగకపోయినా వేరే పార్టీల వాళ్ళకి కూడా, నా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు నాకు ఇప్పటికి గుర్తు పాలడుగు వెంకట్రావు, ఇప్పుడు ఆయన లేరు కనుక ఓపెన్గా చెప్తున్నా, ఆయన ఫోన్ చేసి, ఆయన కాంగ్రెస్లో సీనియర్ నేత, మాజీ మంత్రి, నాగేశ్వర గారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమండి, నేను ఒక 10,000 విరాళం ఇస్తాను, నా కూతురు దగ్గర వచ్చి తీసుకోండి అని. పాలడు వెంకటరావును అంతకుముందు కలవలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఫోన్ చేసి ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు, ఒక మిత్రుడు అయితే నాకు ఫోన్ చేసి, సార్ మీరు రావద్దు, మీరు నన్ను కలవద్దు,
నేను ఎవరో అడగద్దు, కానీ మీ ఎలక్షన్లకు నేను కరపత్రాలకు 2-3 లక్షల కరపత్రాలు ఖర్చు అయ్యే ఓ 10,000 రూపాయలు మీకు విరాళం ఇస్తాను ఫస్ట్ టైం చెప్పాను. అదేంటయ్యా మీరు ఎవరో తెలియకుండా ఎట్లా తీసుకుంటాను, పద్ధతి కాదు కదా అంటే, సార్ దయచేసి అర్థం చేసుకోండి, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకుడిగా మీరున్న సమయంలోనే పనిచేశాను, మీకు గుర్తుపట్టకపోవచ్చు మీరు నన్ను, అందువల్ల నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, బీజేపీ కోసం పనిచేస్తున్నా, మీకు వ్యతిరేకంగానే మా అభ్యర్థి కొరకు పనిచేస్తున్నా. అలాంటప్పుడు నేను మీకు విరాళం ఇచ్చిందని తెలిస్తే బాగుండదు, కానీ మీరంటే గౌరవం, మీలాంటి వాళ్ళు ఉండాలి సార్, మీ 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 ఒపీనియన్స్తో నేను అంగీకరించకపోవచ్చు అని ఆయన విరాళం ఇచ్చి పంపించాడు. అట్లా అన్ని పార్టీల వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీగా మీకు 2 ఉదాహరణలు చెప్పాను. ఎవ్రీ పొలిటికల్ పార్టీ సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్, టీఆర్ఎస్, అసలు రాజకీయాలతో సంబంధం లేదు, ఏవో 5,000 10,000 సార్ క్యాంపెయిన్ మేము కంట్రిబ్యూట్ చేస్తాం. ఇక్కడ ఇండివిజువల్స్ కూడా, ఆర్డినరీ టీచర్స్, ఈవెన్ ఓటర్ కాని వాళ్ళు కూడా ఇలా జనం ముందుకొస్తారు. అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అయితే ఇక డబ్బుల కొడుతుంటుందా, ఎందుకంటే అది దేశాన్ని పాలించే పార్టీ, నెక్స్ట్ కూడా అధికారంలోకి వస్తుంది. అందువల్ల డబ్బుల సమస్య కాదు. అంటే 50 మినిమం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మినిమం ఏంటి, గణనీయంగా ఎన్నికల ఖర్చు కూడా అవసరం ఉండదు. వాళ్ళు అడిగితే డబ్బులు ఇవ్వనోడు ఉండడు, అడగకపోయినా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను ఎందుకు నా అనుభవం చెప్పానంటే, ఇండిపెండెంట్కు నా వల్ల 10 పైసలు లావలేదు వాళ్ళకు. ఇప్పుడు పాలాడు వెంకటరావు నేనేం చేయగలిగితే చెప్పండి, లేదు ఇంకెవరికి నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరికి నాతో పని ఉండదు. ఇక నా స్థాయి చిన్నది, వాళ్ళ స్థాయి పెద్దది, వాళ్ళకి నేనే హెల్ప్ చేయగలుగుతానండి. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పడం బాగుండదు, నేను చెప్పడం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, వివిధ పార్టీల్లో ఉండి ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రకంగా ముందుకొచ్చి సహకరించిన వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, నేను చెప్పడం బాగుండదు కనుక. అలా ఉంటుంది రాజకీయాల్లో. అంటే ఒక మంచి వ్యక్తి పోటీ చేస్తున్నాడు, ఈయన గెలవాలి అనుకున్నప్పుడు జనం వద్దన్నా వచ్చి డబ్బులు ఇస్తారు, సమస్య కాదు. ఏదో మీకు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ప్రాబ్లం తప్ప, బేసిక్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్. రైట్ సార్. భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు కూడా బీజేపీ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ఒక డిమాండ్ చేసేసారు, మీరు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించండి అని చెప్పి. సో మరి ఎంఐఎం మెప్పు కోసమో వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం పోగొట్టుకోవడం ఇష్టం లేకుండా వాట్ ఎవర్ ఏదైనా కానీ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడు అధికారికంగా నిర్వహించాల. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సార్, అధికారికంగా నిర్వహించాలి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అని చెప్పేసి. వ్యూహం ఏంటి? మీరు చెప్పేది తప్పది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ చేశారు అధికారికంగానే, లాస్ట్ ఇయర్ అధికారికంగానే నేషనల్ యూనిటీ డే, జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్ 15 జరిపారు. ఈవెన్ ఎంఐఎం కూడా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఎంఐఎం కూడా దాని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించింది లాస్ట్ ఇయర్ మాత్రమే. మీరు అంతకుముందు నిజమని మీరు అసలు సెప్టెంబర్ 17 ఏంటి హిస్టరీలో, భారతదేశ తెలంగాణ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో దాని ప్రాధాన్యత మనకు అర్థం కావాలి. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అంటే కేవలం తెలంగాణే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది హైదరాబాద్ స్టేట్గా నైజాం పాలనలో ఉండే. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. సో వారికి స్వాతంత్రం వచ్చిన భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చింది, కానీ తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం రాలే, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవడం అవకాశం రాలే. 1948 సెప్టెంబర్ 15న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో భాగమైంది. అంటే హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ బిడ్డలు సగర్వంగా భారతీయులుగా అధికారికంగా, ఎమోషనల్గా ఎప్పుడైనా భారతీయులే, కానీ అధికారికంగా భారతదేశంలో భాగమైన రోజు కనుక ఏ దేశభక్తియుత తెలంగాణ బిడ్డకైనా సెప్టెంబర్ 17 చారిత్రక దినం. మనం ఈ గొప్ప దేశంలో భాగమయ్యాం, ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి? ఇంతటి భారతదేశం మనం గర్వించదగ్గ భారతదేశం నా జన్మభూమి అని గర్వంగా చెప్పుకునే భారతీయులు ఎవరైనా తెలంగాణ గడ్డపైన ఆనందంగా గడుపుకుంటారు కదా. అందువల్ల సెప్టెంబర్ 17 ఇట్స్ ద డే ఆఫ్ ఇంటగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్. హైదరాబాదు సంస్థానము భారతదేశంలో విలీనమైన రోజు. అన్ఫార్చునేట్లీ దీన్ని జరపడానికి ముస్లింలతో లింక్ చేసి ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, అంటే విలీన దినోత్సవాన్ని జరిపితే ముస్లింలు బాధపడతారు. ముస్లింలు ఎందుకు బాధపడతారని వాళ్ళకేం సంబంధం?
రాజు ముస్లిం రాజు కావచ్చు, ప్రజలు హిందువులు కావచ్చు. ఆ మాటకైతే నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలు లేరా? షోయబుల్లా ఖాన్ చేతులు నరికేశారు కదా రజాకర్లు, నిజాంకు వ్యతిరేకంగా రాసినందుకు. అంతకుముందు బెదిరించారు కూడా నిన్ను నరికేస్తామని, అయినా కూడా భయపడకుండా రాశాడు కదా. షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా? సో మీకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మగ్దూమ్ మొయినుద్దీన్ ఆయన ముస్లిం కదా? ఇలా చాలామంది ముస్లింలు ఉన్నారే. సో అలాంటప్పుడు ఈవెన్ భూస్వాములు, హిందూ భూస్వాములంతా నిజాంకు మద్దతే కదా. అంటే అక్కడ హిందూ భూస్వాములు నిజాంకు మద్దతుగా ఉన్నవారు ఉన్నారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లింలు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎంఐఎం ప్రభావం వల్లనో ఒక రాంగ్ నెరేటివ్తో విలీన దినోత్సవాన్ని జరిపితే ఎక్కడ ముస్లిం ఓడిపోతుందో అని బీఆర్ఎస్ జరపలేదు. అది బీఆర్ఎస్ చేసిన రాజకీయ నేరం. అది బీజేపీకి ఆయుధమైంది. బీజేపీ దాన్ని ఉపయోగించుకుంటూ చూడు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కొరకు, ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కొరకు హైదరాబాద్ చరిత్రలో ఉన్న ఈ గొప్ప దినాన్ని జరుపుకోవడం లేదు అని బీజేపీ మొదలుపెట్టింది. అక్కడ వరకు కరెక్ట్. కానీ బీజేపీ ఏం చేసిన దానికి, దీన్ని విమోచన దినం అంటే ముస్లిం రాజు నుంచి హిందూ ప్రజలకు విమోచన కలిగిన దినము అని పోరాడింది. అక్కడ ఆ రోజు తెలంగాణ చరిత్ర ఎవరినైనా అడగండి, నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రామాలకు వెళ్ళి ఇప్పుడైనా అడగండి, చెప్తారు. అసలు అది హిందూ ముస్లిం పోరాటమే కాదు, అది పోరాటం భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా, రాచరికపు ప్రైవేట్ కిరాయి సైన్యాలైన రజాకర్లకు వ్యతిరేకంగా పేద తెలంగాణ బిడ్డలు తిరగబడ్డారు. బాంచందొర, కల్మక్తా అన్న పేద రైతాంగం తుపాకీ పట్టి నిజామును గడగడలాడించిన రోజు. ఒక సాధారణ మహిళైన చాకలి ఐలమ్మ ఎత్తిన ఆయుధానికి నిజాం సంస్థానమే గడగడలాడింది. అది ఒక దొడ్డి కొమరయ్య అమరుడైన నేపథ్యం చూసాం. అందుకే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుక నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నటనడమా నల్లగొండ గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కరోడా అని తెలంగాణ ప్రజలు పాడుకున్న పాట కదా అది. దాన్ని ఏదో హిందూ ముస్లిం ఇష్యూగా మార్చి అదొక భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి నుంచి విముక్తి కొరకు జరిగిన ఒక మహత్తర పోరాటం అది. ఆ పోరాటాన్ని హిందూ ముస్లిం స్ట్రగుల్గా మార్చి బీజేపీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తోంది. బీఆర్ఎస్ లాంటి పార్టీలు అనుసరించినటువంటి ఒక రాజకీయ వైఖరి బీజేపీకి ఆయుధమైంది. వాస్తవంగా మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉన్నారో నాకు లెక్కలు తీయండి. లెట్ బీజేపీ టెల్, ఇంకో మా పార్టీలో మొదటి నుంచి ఇంకో తెలంగాణ సాయుధ పోరాట నాయకుడినా 4 ఏళ్ళుగా మా పార్టీలో ఉన్నాడని చూపెట్టమని ఒక్కరి పేరు. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? మీకు రావి నారాయణ రెడ్డి, జవహర్లాల్ నెహ్రూ కన్నా మొదటి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ ఎక్కువ వచ్చింది. నెహ్రూను మించిన మెజారిటీ సాధించిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆయన సిపిఎం ఎంపీగా అనేక సార్లు ఉన్నాడు. మల్లు స్వరాజ్యం తుంగతుర్తి సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్నారు, చనిపోయేంత వరకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి. సో వీళ్ళంతా మా కమ్యూనిస్ట్ నేతలుగానే ఉన్నారు కదా. కొంతమంది పార్టీ మారచ్చు, సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వాళ్ళు తర్వాత వేరే పార్టీలకు వెళ్ళొచ్చు, బట్ స్టిల్ బీజేపీలో మాత్రం వెళ్ళలేరు. సో బీజేపీలో మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో, రజాకర్ల వ్యతిరేక ఉద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక్క నాయకుడు లేడు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, స్టేట్ కాంగ్రెస్ పోరాడింది, ఈవెన్ ఆర్య సమాజ్ పోరాడింది. ఆర్య సమాజ్ కూడా రోల్ ఉంది రజాకర్ వ్యతిరేక పోరాటంలో. కానీ అసలు బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ రోల్ లేదు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. సో దీన్ని హిందూ ముస్లిం పోరాటంగా మార్చి దీన్ని ఒక మతపరమైన అంశంగా ప్రజెంట్ చేసి, ఎందుకంటే 50 ఏళ్ల కిందటి చరిత్ర కదా, 70 ఏళ్ల కింద చరిత్ర కదా, ఈ తరానికి తెలియదు కనుక మేము రజాకర్ ఫైల్స్ అని సినిమాలు తీసి దాన్ని ఇంకో రూపంలో చూపెడదామనే ప్రయత్నం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ ప్రయత్నం నమ్మేవాళ్ళు ఉండవచ్చు. కానీ నల్లగొండ తెలంగాణ గ్రామాలకు వెళ్ళండి, తెలంగాణలో మీరు చెట్టును అడిగినా, పుట్టను అడిగినా, ఆకును అడిగినా, పిట్టను అడిగినా చెప్తుంది ఈ కథ. అంత పాపులర్ తెలంగాణలో. ఇదేమి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ నుండి ఆ జరిగిన పోరాటం గురించి చెప్పరా? చాకలైలమ్మ ఎక్కడ పనిచేసింది? దొడ్డి కొమరే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తారా? చాకలైలమ్మ ఆర్ఎస్ఎస్లో పనిచేసిందా? మీకు బందగి ఆర్ఎస్ఎస్లో పనిచేశాడా? మీకు వీళ్ళంతా ఎక్కడ యాదగిరి ఎక్కడ పనిచేశాడు? సో ఇవన్నీ వీళ్ళ చరిత్ర ఇప్పటికి కూడా మనం వాళ్ళ గురించే కలిసి నినగా మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు,
చాకలేలమ్మ విగ్రహం పెడతామన్నాడు కదా. చాకలేలమ్మ ఎక్కడ పోరాడింది, ఏ పార్టీ తరఫున, ఏ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది, ఈ చరిత్ర తెలిసిందే కదా అందరికీ. సో అందువల్ల దాన్ని సెప్టెంబర్ 17 విమోచనా దినం పేరిట హిందూ ముస్లిం ఇష్యూగా హైదరాబాద్ హిస్టరీని ఆ పోరాటంలో భాగస్వాములు కానివారు ప్రచారం చేయడం అనేది ఇటుదే తెలంగాణ చరిత్రకు అన్యాయం చేయడం కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.